గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు పలు చర్చిలలో వందలాది మధ్య ఘనంగా నిర్వహించారు. పేదలకు బట్టలు, దుప్పట్లు పంచుతూ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వచనాల రూపంలో, పాటల రూపంలో తెలియజేస్తూ నూతన సంవత్సర సంబరాలను జరుపుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి విఐపి న్యూస్ ఛానల్ ద్వారా తెలియపరచడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. గత సంవత్సరం 2023 సంవత్సరంలో మన దేశం మరి ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చిందో మనందరికీ తెలుసు. అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మనల్ని కాపాడి ఆ రీతిగా నూతన సంవత్సరంలోనికి 2024లోనికి ప్రవేశపెట్టడానికి కృప చూపించాడు. ఎంతోమంది మన సన్నిహితులు, బంధువులు, దగ్గర వారు ఈ లోకాన్ని విడిచారు. అయినా మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృప అనేది తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఈ రీతిగా మరి నూతన సంవత్సరం 2024 సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనము మరి సుఖశాంతులతో మరి శాంతి సౌభ్రాతృత్వం కలిగి మరి ఈ సంవత్సరం అంతటిలో కూడా మరి జీవించాలనేది మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఈ దేశ ప్రజలందరికీ కూడా ఆ రీతిగా ప్రత్యేకంగా మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ ప్రాముఖ్యంగా తెనాలి పట్టణ మరి ప్రజలకు స్థానిక తెనాలి హైతానగర్ బెరాక ప్రార్థనా మందిరం తరపున మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు విఐపి ఛానల్ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ యొక్క విఐపి ఛానల్ వారికి కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. విఐపి ఛానల్ ప్రేక్షక మహాశైలకు ప్రభునేసు క్రీస్తు నామమున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇమ్మానుయేల్ ప్రార్థన గోపుర పక్షంగా ఈ దినాన కొన్ని వేల మందికి అన్నదానం చేయటం, అదేవిధంగా నందివెలుగు గ్రామ పంచాయతీ
పారిశుద్ధ కార్మికులకు దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా నూతన సంవత్సరం దేవుని దీవెనలతో అందరూ బాగుండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని ఈ ఆరాధన క్రమం జరిపింపబడింది. అదేవిధంగా తెనాలి పట్టణ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాడి పంటలు ఆయురారోగ్యాలు ప్రభు దీవించాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఈ దినం ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవిస్తాడని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు, సహ పెద్దలు, యవనస్తులు, సంఘ విశ్వాసులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అడగదు.